ఈ 2 నేమ్స్ ప్రతి ఒక్కరి చైల్డ్‌హుడ్ మెమోరీస్ లో ఉంటాయి. అదే ఈ నటరాజ అండ్ అప్సరా. బట్ ఈ రెండిటిలో ఎవరు బెస్ట్? మరియు 2 బ్రాండ్స్ ఎలా ఇండియన్ స్టేషనరీ మార్కెట్ ని రూల్ చేస్తున్నాయో తెలుసుకుందాం. ఈ 2 బ్రాండ్స్ బిహైండ్ ఒక పవర్ఫుల్ కంపెనీ ఉంది. అదే ద హిందుస్థాన్ పెన్సిల్స్. 1958 లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇండియాస్ నంబర్ 1 పెన్సిల్ మ్యానుఫ్యాక్చరర్ గా పెరిగింది. బట్ సేమ్ కంపెనీకి 2 డిఫరెంట్ బ్రాండ్స్ ఎందుకు? నటరాజ అంటే అఫోర్డబిలిటీ. మన చైల్డ్‌హుడ్ లో 5 రూపీస్ లో దొరికే బెస్ట్ క్వాలిటీ పెన్సిల్ ఇది. నటరాజ పెన్సిల్ ని స్కూల్ స్టూడెంట్స్ ని టార్గెట్ చేసి డిజైన్ చేశారు. ఈ పెన్సిల్ సింపుల్, డ్యూరబుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. ఇప్పటికీ ఇండియన్ స్కూల్ స్టూడెంట్స్ ఈ నటరాజ పెన్సిల్ ని వాడుతున్నారు. తర్వాత అప్సరా పెన్సిల్స్. ఈ ప్రొఫెషనల్ అండ్ ఆర్ట్ యూజర్స్ ని టార్గెట్ చేసిన బ్రాండ్. సాఫ్ట్ డాట్, స్మూత్ లెడ్, నటరాజ కన్నా ఇంకా ప్రీమియం ఫినిష్ ఇచ్చి రైటింగ్ ని స్ట్రెస్ ఫ్రీ చేసింది. నాట్ జస్ట్ స్టూడెంట్స్ బట్ ఆర్కిటెక్ట్స్, డిజైనర్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టూడెంట్స్ అప్సరాని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఒక కంపెనీ 2 బ్రాండ్స్ మేనేజ్ చేస్తుంటే కాంపిటీటర్స్ కి ఛాన్స్ ఉందా? హిందుస్థాన్ పెన్సిల్స్ కంపెనీ స్ట్రాటజీ సింపుల్. నటరాజని మాస్ మార్కెట్ లో, అప్సరాని ప్రీమియం సెగ్మెంట్ లో పుష్ చేయడం అండ్ రిజల్ట్ మార్కెట్ డామినేషన్. ఈ స్మార్ట్ బ్రాండింగ్ వల్ల హిందుస్థాన్ పెన్సిల్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ పెన్సిల్స్ బ్రాండ్ అయ్యింది. మరి మీరు స్కూల్లో ఏ పెన్సిల్స్ వాడారో కమెంట్ చేసి చెప్పండి.